తండ్రి హృదయాన్ని తెలుసుకునే ప్రార్థన. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు మొదటి పఠనంలో సిరాక్ గ్రంథ రచయిత ప్రవక్త ఏలియా యొక్క గొప్పతనాన్ని స్మరిస్తున్నారు. ఏలియా అగ్నిలా మండిపోయిన ప్రవక్త. దేవుని పట్ల అతని విశ్వాసం, ధైర్యం మరియు విధేయత అతనిని ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాయి. అతను తన స్వంత శక్తితో కాదు, దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం ద్వారా అద్భుత కార్యాలు చేశాడు. అతని జీవిత రహస్యం ప్రార్థన మరియు దేవునిపై సంపూర్ణ ఆధారపడటమే. సువార్తలో యేసు ప్రభువు ప్రార్థన గురించి ఎంతో విలువైన బోధను అందిస్తున్నారు. ఎక్కువ మాటలు చెప్పడం వల్ల దేవుడు వింటాడని అనుకోవద్దని ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే మనం అడగక ముందే మన అవసరాలను పరలోక తండ్రి తెలుసుకుంటాడు. తరువాత యేసు మనకు పరలోక తండ్రి ప్రార్థన నేర్పిస్తారు. ఈ ప్రార్థనలో మనం దేవుణ్ణి ప్రభు లేదా సృష్టికర్త అని కాకుండా తండ్రి అని సంబోధిస్తాము. ఇది క్రైస్తవ విశ్వాసంలోని గొప్ప వరం. మనం దేవుని పిల్లలమని, ఆయన మనలను ప్రేమించే తండ్రి అని ఈ ప్రార్థన మనకు గుర్తు చేస్తుంది. అయితే ఈ ప్రార్థనలో ఒక ముఖ్యమైన సవాలు కూడా ఉంది. మా అపరాధాలను క్షమించుము, మేము మా మీద అపరాధం చేసిన వారిని క్షమించనట్లే. దేవుని క్షమాపణ కోరుతున్నప్పుడు మనం కూడా ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. క్షమించని హృదయం దేవుని ప్రేమను పూర్తిగా అనుభవించలేదు. యేసు స్పష్టంగా చెబుతున్నారు, మనం ఇతరులను క్షమిస్తే పరలోక తండ్రి కూడా మనలను క్షమిస్తాడు. ఈరోజు మనం మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నా ప్రార్థన దేవునితో నిజమైన సంభాషణగా ఉందా? నేను దేవుణ్ణి ప్రేమగల తండ్రిగా అనుభవిస్తున్నానా? నన్ను బాధించిన వారిని నేను హృదయపూర్వకంగా క్షమించానా? ఏలియా జీవితంలా మన ప్రార్థన కూడా దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచాలి. యేసు నేర్పిన ప్రార్థన కేవలం పెదవులతో పలికే మాటలు కాకుండా మన జీవితాన్ని మార్చే జీవన విధానంగా మారాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, నిన్ను ప్రేమగల తండ్రిగా తెలుసుకునే కృపను ప్రసాదించు. నా ప్రార్థనను మరింత హృదయపూర్వకంగా మార్చు. నన్ను బాధించిన వారిని క్షమించే ప్రేమను నాలో నింపు. ఆమేన్. ఈరోజు మనం తీసుకెళ్లాల్సిన సందేశం: నిజమైన ప్రార్థన దేవుని హృదయాన్ని మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా మారుస్తుంది. ఆమేన్.